జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి, బీజేపీని మెప్పించడానికి హిందుత్వవాదాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భుజాన వేసుకున్నారు. ఇప్పుడు అదే వ్యూహమే చంద్రబాబును ఇబ్బంది పెడుతోంది, ఇరకాటంలోకి నెడుతోంది. రుషికొండ పైన జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన భవనాలు నిర్మించారు పరిపాలన కోసం. కానీ వాటిని పరిపాలన కోసం వినియోగించుకోకుండా, ప్రభుత్వం వాటిని వినియోగించుకోకుండా ప్రైవేటు హోటల్స్ కు అప్పగించాలని నిర్ణయం తీసుకుంటోంది. ఈ నిర్ణయం పైన బీజేపీ అడ్డు చెబుతోంది. ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సామాన్యులకు అందకుండా, సామాన్యులకు అక్కడి సేవలు అందకుండా కేవలం పెట్టుబడిదారులు లేదంటే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నోవాటెల్ లాంటి హోటల్కు వెళ్ళి కాఫీ తాగాలంటే 500 రూపాయలు పెట్టాలి. అలాంటిది ఒక సామాన్యుడు అక్కడికి వెళ్ళగలుగుతారా? అక్కడ కాఫీ తాగగలుగుతారా? ఇప్పుడు రుషికొండ భవనాల విషయంలో కూడా అదే జరగబోతోంది. ప్రైవేటు హోటల్స్ అప్పగిస్తే అక్కడికి సామాన్యులు వెళ్ళడానికి అవకాశం ఉండదు. కేవలం కొంతమందికి మాత్రమే అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంటుందని విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్ ను తాజ్ హోటల్ గానీ, నోవాటెల్ గానీ, లీలా ప్యాలెస్ హోటల్స్ గ్రూప్ గానీ అప్పగించాలని నిర్వహణ కోసం ప్రయత్నిస్తోంది. అయితే దీన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. రుషికొండకు ఎదురుగానే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆలయానికి అనుబంధంగా రుషికొండ పైన కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలి. ఉన్నటువంటి భవనాలను మ్యూజియం మాదిరి వినియోగించుకోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాటిని తీర్చిదిద్దాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేయడం జరిగింది. దీనిపైన తెలుగుదేశం పార్టీ ఏమీ మాట్లాడలేకపోతోంది. మంత్రివర్గంలో తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో బీజేపీ ఈ విధంగా మాట్లాడడం తెలుగుదేశం పార్టీకి ఇరకాటంగా మారింది, ఇబ్బందిగా మారింది. ప్రైవేటు వారికి అప్పగించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకించడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చింది. తెలుగుదేశం పార్టీ ఏదైతే హిందుత్వవాదాన్ని జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి, బీజేపీని మెప్పించడానికి తీసుకుందో అదే హిందుత్వవాదం, అదే సనాతన ధర్మం ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతోంది, ఇరకాటంలో నెడుతోంది. వెంకటేశ్వర స్వామి గుడికి కాకుండా ప్రైవేటు వారికి ఎలా అప్పగిస్తారు? ప్రజల కోసం వాటిని తీర్చిదిద్దండి. స్వామి కార్యం కంటే ప్రైవేటు వారే ఎక్కువ, ప్రజల సేవ కంటే ప్రైవేటు వారి సేవ ఎక్కువ అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడడం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ అంశం పైన ఎలా స్పందించాలో అర్థం కాక తెలుగుదేశం పార్టీ అయోమయ స్థితిలో ఉంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీని మెప్పించాలని తెలుగుదేశం పార్టీ భుజాన వేసుకున్న హిందుత్వవాదం, సనాతన ధర్మం బీజేపీని, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే అంశంగా మారింది. ఎంతసేపు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వారి గురించి ఆలోచిస్తున్నారు, ప్రైవేట్ వారికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వాటిని తీర్చిదిద్ది ప్రజలకు సేవలు అందించే విధంగా వాటిని తీర్చిదిద్దడం లేదని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఒక రకంగా చెప్పాలంటే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమే కాదు, ఇది కేవలం రుషికొండ ప్యాలెస్ వరకు పరిమితం కాదు. మెడికల్ కాలేజీ విషయంలో PPP పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నిర్మించాలని తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా ఒక రకంగా పరోక్షంగా వ్యతిరేక వ్యాఖ్యలే అని అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ఎంతసేపు ప్రైవేటు వారి గురించి ఆలోచిస్తారు, ప్రైవేటు వారికి అప్పగించడానికి ఆసక్తి చూపుతారని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారంటే మెడికల్ కాలేజీల అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని పరోక్షంగా ఆ అంశం పైన విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారని విశ్లేషకులు భావిస్తున్నారు. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు కేవలం రుషికొండ ప్యాలెస్ వరకు మాత్రమే పరిమితం కాదు. ఆ వ్యాఖ్యలను మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి కూడా ఆపాదించవచ్చు. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యల అంతరార్థం అదే అని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ఎంచుకున్న వ్యూహం ఇప్పుడు చంద్రబాబునే ఇబ్బంది పెడుతోంది. చంద్రబాబు ఈ అంశం పైన ఎలా స్పందించాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇవి విష్ణుకుమార్ రాజు వ్యక్తిగత వ్యాఖ్యలని చెప్పినప్పటికీ, బీజేపీ అభిప్రాయం కాదని చెప్పినప్పటికీ బీజేపీ మాత్రం విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలను ఖండించలేదు, షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, ఆ వ్యాఖ్యలపైన వివరణ ఇవ్వాలని కోరలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బీజేపీనే ఇవన్నీ మాట్లాడిస్తోంది. బీజేపీ మాట్లాడిస్తోంది కనుకే విష్ణుకుమార్ రాజు అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. వ్యక్తిగత వ్యాఖ్యలు అయితే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా ఈ అంశం పైన మాట్లాడతారు? పార్టీ అనుమతి లేకుండా విష్ణుకుమార్ రాజు మాట్లాడితే షోకాజ్ నోటీస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఆయన వ్యాఖ్యలపైన వివరణ అడగలేదన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది.